మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో మిర్చి వర్షాలతో అటు మిర్చి పత్తి సాగుకు అయితే రైతు సమాయత్తం అవుతా ఉన్నాడు. ఇప్పటికే నాటిన విత్తనాలకు ప్రాణం పోసిన వాన, ఇప్పటివరకు పడిన వానలు కొంచెం చేలకి ప్రాణం పోసాయి. 83 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిన రైతులు ఇక మిర్చి విషయంలో ఇంకా సందిగ్ధం ఉంది. అందువల్ల దాని ఎంత వరకు దాన్ని విస్తీర్ణం పెంచారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వానజల్లుల నేపథ్యంలో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి అడపాదడపా జల్లులు కురుస్తా ఉండగా రానున్న 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. ఇన్నాళ్లు వాతావరణం అనుకూలించగా వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాగు పనులు ఆశించిన స్థాయిలో సాగలేదు. అక్కడక్కడ మెట్ట పంటల సాగును మాత్రం రైతులు ప్రారంభించడం జరిగింది. ఈ ఎల్నీలో అనేది భయపెడతా ఉందండి. పంటల సాగుపై ఎల్నీలో మేఘాలు కమ్ముకున్నాయి. మృగశిర కార్తెలో వర్షాలు కురవగానే రైతులు సాగు ప్రారంభిస్తారు. అయితే ఈసారి జూన్ ముగింపు దశకు చేరిన ఆశించిన వర్షం కురసలేదు. దీంతో రైతులు పొడిదుక్కులు దున్ని వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకొందరు పత్తి విత్తనాలు నాటడంతో పాటు మిర్చి నారుకు సిద్దమయ్యారు. కాగా ఉక్కపోత ప్రభావాన్ని చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తగా మరోసారి కూడా నాటారు. అయితే వాతావరణ శాఖ ఎల్నిలో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని చెబుతుండడంపై సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పటి వరకు పడిన వర్షమంతా చిరుజల్లులకే పరిమితమైంది. వారం 10 రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తా ఉన్నాయి. పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు లేక రైతులు వేచి చూస్తా ఉన్నారు. కొద్ది రోజులుగా మధ్యాహ్నం వరకు ఎండ కొనసాగుతూ సాయంత్రం మబ్బు పట్టి కొద్దిపాటి వర్షం కురుస్తోంది. ఫలితంగా భూమి చల్లబడకపోవడంతో పూర్తి స్థాయిలో దుక్కులు దున్నేందుకు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు పత్తి మాత్రం 92,000 ఎకరాల్లో వేశారని గణాంకాలు చెప్తా ఉన్నాయి. వ్యవసాయ శాఖ ఈ ఏడాది వర్షాకాలంలో అన్ని కలిపి 5,67,154 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యం మేర పంటలు సాగు అవుతాయా లేదా అన్నది ముందు వర్షాలు బట్టి తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు 92,400 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి అయితే 3,05,366 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా ప్రస్తుతం అది కేవలం 3,766 ఎకరాల్లో వెదజల్లే పరిస్థితిలో సాగు చేయగా 395 ఎకరాల్లో నాట్లు వేశారు. ఇంకో 13,718 ఎకరాలకు సరిపడా నారుమడులు పెంచుతా ఉన్నారు. ఇక పత్తి 2,36,908 ఎకరాలకు గాను 83,547 ఎకరాలు విత్తనాలు నాటారు. పెసలు 3,837 ఎకరాల్లో వేయడం జరిగింది. వర్షాలు నిలకడగా కొనసాగి జూలైలో సమృద్ధిగా కురిస్తే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటల సాగు అమాంతం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో శుక్రవారం రోజు అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం పడింది. తిరుమలాయపాలెం మండలం బుచ్చోడులో 3 సెంటీమీటర్లు కురవగా కాకరవాయిలో 2.8 సెంటీమీటర్లు, ఎన్కూరు మండలంలో తిమ్మారావుపేటలో 2 సెంటీమీటర్లు, కలెక్టరేట్ వద్ద 2 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రం నమోదైంది. మిగిలిన మండలాల్లో వర్షం కురవడంతో రైతులు అయితే ఆశలు చిగురిస్తా ఉన్నాయి. కానీ ఇంకా 4-5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, జూలైలో ఎన్ని వర్షాలు పడతాయో దాని ప్రకారమే వ్యవసాయ విస్తీర్ణం గురించి లెక్క చేయాలనేది రైతుల యొక్క ఊహాగానాలు. 5 ఎకరాల్లో పొడి దుక్కితేనే పత్తి విత్తనాలు పెట్టా అని ఒక రైతు చెబుతున్నాడు. ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలకు కొంత మొలకెత్తింది. కానీ 10 రోజులుగా తీవ్రమైన ఎండలతో మొక్కలు నిలబడవని భయమేసిందట. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం పంటను ఆదుకుంది అని చెప్తున్నాడు. వానలు పడతాయనే నమ్మకంతో ₹1,000 వెచ్చించి పత్తి విత్తనాలు కొని నాటానని, మరో 2-3 వానలు పడితే కొంతవరకు ఆ పత్తి నిలబడుతుందని షేక్ మౌలానా కొణిజర్లకు సంబంధించిన రైతు చెప్తున్నాడండి. మీ యొక్క ఈ మిర్చి, పత్తి, ఇతరత్ర సాగు చేసేవాళ్ళు వారి అనుభవాన్ని కామెంట్ రూపంలో పెడితే నేను వాటి విషయమే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరేమైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.